దీనిలో గవర్నర్ దగ్గర ఆల్రెడీ గవర్నర్ సంతకం కూడా పెట్టలేదు. సో బిల్లు పెండింగ్ లో ఉంది ఒక అంశం. సో గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు సో స్పెషల్ గా జీవో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్? అసలు ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు జీవోల 9th లో para 9 చదువుతాను. After careful consideration of the Commission's recommendations and in view of the BC population and their inadequate political representations, it concluded that it is necessary to revise the existing level of reservations in the local bodies for the welfare of the advancement. The government have accepted the recommendations reservation backward classes at least 42% in the rural urban areas. Telangana backward class reservations bill 2025 was sent for the assent of the governor. పంపిండి కదా, అది ఎసెంట్ రాలేదు కదా. ఎసెంట్ రాకముందు అది చట్టం కాకముందే దాని కింద ఒక జీవో ఎట్లా ఇస్తాడు? మినిమం ఆయన ఏమన్నాడు, భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ తీసుకొచ్చి అభిషేక్ సింఘ్వినో లేకపోతే మన ఈయనని కపిల్ సిబ్బల్నో తీసుకొచ్చి నేను ఆర్గ్యుమెంట్ చేసి నిలబెట్టుకుంటున్నాడు. అరే నీ అడ్వకేట్ జనరల్ జవాబు ఇవ్వలేకపోయింది ఆయన. అది ఆయన 15 నిమిషాలు ఇస్తే అడ్వకేట్ జనరల్ కు కనీసం సెక్రటరీ బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ వెల్ఫేర్ అవైలబుల్ ఉండడు. అనే అడ్వకేట్ జనరల్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ది మొత్తం చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్. 10 నిమిషాలు టైం ఇచ్చినా కూడా నాకు ఎవడు కలవలేదని చెప్తాడు. ఏమి అసలు మొత్తం పేలముఖం వేస్తాడు. పేలముఖం వేసేస్తే వాళ్ళు ఏమన్నారు, సరే ఇప్పుడు మీరు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మా ఆర్డర్లకు లోబడే ఉంటది, మీరేం చేసుకున్నా కూడా అది ఫైనల్ కాదని చెప్పింది. చట్టాలు చేసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది శాసనసభకు అనేది కూడా అడ్వకేట్ జనరల్ ఒక ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది. అడ్వకేట్ జనరల్ ఏమన్నాడు, మేము గవర్నర్ అసెంట్ ఇవ్వకపోయినా కూడా మేము ఒక చట్టం చేసుకోవచ్చు అని అన్నాడు. ఈ చట్టం సబార్డినేట్ ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం ఏ విషయమైన ఒక చట్టము పరిధిలో లేకపోతే చట్టం లేకపోతే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సబార్డినేషన్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ చట్టం ఉన్నది. ఆల్రెడీ కేసీఆర్ ఒక అమెండ్ చేసినాడు, దాని ఇంకోయినా ఒకసారి అమెండ్ చేసినాడు, మళ్ళీ అమెండ్ చేసింది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నాక ఒక జీవో అరే నువ్వు చట్టాలే కొట్టేసిండ్రు, బీఆర్ది చట్టమే కొట్టేసిండ్రు. తర్వాత ఎలక్షన్స్ అయినాక కూడా వికాసరావు గౌలికే కొట్టేసిండ్రు. రిజర్వేషన్ సీట్లు తీసి మనం ఓపెన్గా పెట్టాలన్నారు. ఇంత ఇంగిత జ్ఞానం చిన్న పిల్లగానికి చదువుకున్నాను కూడా తెలుస్తుంది. ఒక లాయర్ ఆర్గ్యూ చేస్తాడు, ఈడబ్ల్యూఎస్ కలుపుకొని 67 అంటే ఆయన ఇది కూడా ఇంగిత జ్ఞానం లేదు. అసలు లాయర్ హైకోర్టులో ఆర్గ్యూ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్ 67 + 10 77 రిజర్వేషన్స్ అయితే అది కూడా మా వకీళ్లకు కొంచెం చదువుకోకుండా చేస్తారు. మా దేవరాజు గారు అడిగితే నాకు రావే చెప్తా, ఈ అనవసరంగా మళ్ళీ మోసం దగా చేయడానికి ఇది చర్యలు జరుగుతుంది. మీరు పోయి కేవేటేసినా ఏం చేసినా నిలవది, మన పరువు పోతుంది అది. కాబట్టి మనం బదలం చేయాలి ఈ గవర్నమెంట్ని, ఈ రేవంత్ రెడ్డిని. ఎన్ని మోసము, ఎంత దగా, ఎంత కుట్ర, ఎంత కుతంత్రాలు ఉందో, బీసీలను ఎట్లా నిండా ముంచుతున్నాడో. రేపు 42% ఇవ్వలేడు ఖచ్చితంగా, ఇది చట్టబద్ధంగా ఇవ్వలేడు. అంటే దీంట్లో ఇన్ని లోపాలు చెప్తా ఉన్నారు మీరు. సో ఈ లోపాలతో జీవో కొట్టుకుపోతుంది అన్నటువంటి అంశం కూడా మీరు చెప్తా ఉన్నారు. సో ఎవరు పోకపోయినా కానీ, అంటే కోర్టుకు ఎవరు పోకపోయినా కానీ కొట్టుకు పోయేటువంటి ఆస్కారం ఎవరైనా ఖచ్చితంగా పోతేనే కొడతాడు. వాళ్ళకేం అవసరం, కోర్టుకు పోతేనే. అందులో ఇప్పుడు ఒక మంత్రి అంటాడు, మేము జీవో తీసినాము, ఎవరు కోర్టుకు పోవద్దు మాకు అంటే ఎంత పేలవము, అంటే ఎంత వాళ్ళకు అభద్రతాదానం. ఎవడన్నా పోయి బుచ్చమట్టుకుంటే అరే నువ్వు పోదురా, నీ కాంచన నీ బాంచన అంటే కోర్టుకు వాడు ఎవడన్నా వానికి ఫండమెంటల్ రైట్ క్వశ్చన్ చేసేది. ఆల్రెడీ పోయిండ్రు, ఇంకెవడైనా పోతాడు. అసలు వీళ్ళు పంపించిండే నాకు అనుమానం, ఇంకా వేరే వాడితో కూడా. అది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు హరీష్ రావు బ్యాచో లేకపోతే కాంగ్రెస్ బ్యాచో ఎవరి బ్యాచో వాళ్ళకి అగ్రకురాల వాళ్ళకి తెలుస్తుంది. మా బీసీలకి ఏం తెలుస్తుంది, ఎవడు పోయినా కూడా ఇది నిలవదు. కోర్టుకు పోకపోతే ఎలక్షన్స్ జరుగుతాయి దీని ప్రకారం. కానీ అంత గుడ్డిగా ఇది డెమోక్రటిక్ కంట్రీలా, ఒక రాజ్యాంగబద్ధమైన కంట్రీలా కోర్టుకు పోకుండా ఎవడు ఉండడు. అందులో మాకు ఆ తప్పుడు విధానంతో మాకు రిజర్వేషన్స్ వద్దు, మాకు సరి అయిన చట్టబద్ధమైన రిజర్వేషన్స్ కావాలి. అది 9th షెడ్యూల్ కలిపి 42% కావాలా. కాబట్టి మన బీసీలకు పిలిపోయిందంటే 42% కాదు, 27% కాదు, మేమెంతో మాకంతా. కాబట్టి ఇప్పుడు అందరం యునైట్ అయ్యి ఏకమయ్యి మనము ఈ పొలిటికల్
ఏదైతే లోకల్ బాడీస్లు అన్ని కైవసం చేసుకొని తర్వాత అసెంబ్లీ పార్లమెంట్లు కూడా కైవసం చేసుకోవాలని మా యొక్క పిలుపు. 8వ తారీఖు ఇది అంతా కూడా 8వ తారీఖు డెడ్ లైన్ పెట్టింది కాబట్టి కోర్టు. సో 8వ తారీఖు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 8వ తారీఖు ఖచ్చితంగా స్టే ఇస్తుంది. ఎలక్షన్స్ ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా స్టే అవుతుంది, అది నిలవదు. నోటిఫికేషన్ వచ్చినా కానీ స్టే ఇచ్చేటువంటి అవసరం స్టే ఇస్తుంది, ఖచ్చితంగా స్టే ఇస్తుంది, ఖచ్చితంగా స్టే ఇస్తుంది. ఈ రోజు నేను చెప్తున్నా ఖచ్చితంగా స్టే ఇస్తుంది అది. అట్లా నాకు నేను ఇన్ని జడ్జిమెంట్లు చదువుకున్న ప్రకారం రాజ్యాంగం అవగాహన ఉన్నోని, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోని ఖచ్చితంగా నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తా ఈ జీవో నిలవది అని మా దేవరాజు కూడా నిన్ను అడిగితే చెప్పిన ఇది నిలవదు. అంటే ఒక పక్కన ఇలా ఇన్ని లోపాలు చెప్తా ఉంటాయి, ఇది అంతా కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. తెలుసు ఆయనకి, రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డి అడ్వకేట్ జనరల్ కి తెలుసు, రేవంత్ రెడ్డి మినిస్టర్లకు తెలుసు. అందరూ ఇప్పుడు ఏం చేయాలని తరతరాల కొట్టుకుంటున్నారు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏదో ఒకటి బూటకం, ఇప్పుడు 4 రోజులు మేము ఇంకా స్టే చేయకుండా చూసిన వారిని చెప్పుకుంటున్నారు, కానీ అదంతా బూటకం, అదంతా నిలవదు. ఎన్నికలు జరిగితే 50% లోబడి జరగాల, లేదంటే వాళ్ళు పార్టీ పరంగా 42% ఇచ్చుకొని వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఎవడు గెలిస్తే వాడు గెలవాలి అట్లా. కానీ చట్ట ప్రకారం 42% జరగాలి. ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నటువంటి దాని ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు అన్నటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా ఉంది. BC% 42% ఇవ్వకూడదు. అదెందుకందుగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తే ఇప్పుడు అపాయింట్మెంట్ నామినేటెడ్ పోస్టుల అపాయింట్మెంట్ చూడు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి, లోకాయుక్త రెడ్డి, ఇంకేవాడు అన్ని కమిషనర్ రెడ్డి, చైర్మన్ రెడ్డి, డీజీపీ రెడ్డి, అందరు రెడ్లేనా? ఇది ఇంకా బీసీల మీద ప్రేమనే. అది కలుస్తాను తెలుస్తూనే ఉంది. రాహుల్ గాంధీ అక్కడ పోయి బీహార్ లో ఏదో ఎవరు కండ్లు మూసుకున్నట్టు ఇక్కడ ఏం న్యాయం జరుగుతున్నట్టు చెప్తాడు అక్కడ. అది ఇప్పుడు ఈయన ప్రభుత్వంతో కాంగ్రెస్ కు ఒక మచ్చ, రాహుల్ గాంధీకి ఒక మచ్చ, భారతదేశం అంతా ఇది ఒక ఎగ్జాంపుల్, శాంపుల్ గా బీసీలు అందరూ చెప్పుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఇస్తున్నారు.